అలా నేను శేషరావు మెగా ఫ్యామిలీని టచ్ చేశారు దిల్ రాజు బ్రదర్, ఆయన తమ్ముడు శిరీష్. ఈ మధ్యకాలంలో శిరీష్ వివాదాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆయన ప్రమేయం ఉందా, ఆయన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతున్నారో తెలియదు, కానీ యాదృచ్ఛికమా ఇవన్నీ అంటే యాదృచ్ఛికమే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు టాలీవుడ్లో. తాజాగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఆయన మాట్లాడారు. గేమ్ చేంజర్ కారణంగా నష్టపోయాము, అయినప్పటికీ హీరో కానీ లేదంటే డైరెక్టర్ కానీ ఎవరు కనీసం ఫోన్ చేయలేదు అనేటువంటి వ్యాఖ్య చేస్తూ ఆ గేమ్ చేంజర్లో వచ్చినటువంటి కోట్లాది రూపాయల నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూడ్చింది, దాంతో ఆర్థికంగా నిలబడగలిగాం, లేదంటే భారీగా నష్టపోవాల్సి వచ్చేది అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లోనో లేదంటే విలేకరులతో మాట్లాడుతూనో శిరీష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది దావానంలా వ్యాపించేసింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ శిరీష్ వెంటబడ్డారు. సోషల్ మీడియాలో ఆయన గురించి కామెంట్లు పెట్టారు, ట్రోల్ చేశారు. మెగా హీరోలతోటి సినిమాలు తీస్తే నష్టం వస్తుందా, ఎన్ని సినిమాలు తీసి మీరు లాభపడ్డారు, ఇలాంటివన్నీ కూడా పెట్టారు. త్రిబుల్ సినిమా గుర్తు చేశారు వాళ్ళు. సో గేమ్ చేంజర్ సినిమా వల్లనే భారీగా మీరు నష్టపోయారా, అనేక సినిమాల్లో మీరు లాభపడ్డారు కదా, మెగా హీరోల్ని కించపరుస్తూ మెగా హీరోలు మార్కెట్ పడిపోయింది అనేటువంటి యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి ట్రోల్స్ అన్నీ కూడా చేస్తూ వచ్చారు. పైగా తమ్ముడు సినిమా, నితిన్ హీరోగా నటించినటువంటి తమ్ముడు సినిమా 4వ తారీఖున విడుదల కాబోతుంది. ఆ సినిమా మీద మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఆందోళన చెందినట్టున్నారు దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి అండ్ ఆయన బ్రదర్ శిరీష్. ఒక 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలోకి అనుకోకుండా ఇరుక్కుపోయారు. సినిమా థియేటర్ల విషయంలో సినిమా థియేటర్లు బంద్ నిర్వహించాలి అనేటువంటి దాంట్లో వివాదంలోకి ఇరుక్కుపోయారు. ఈ శిరీష్ అనే అతను సినిమా థియేటర్ల బంద్ని మనం కొనసాగించాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారనేది జనసేనకు సంబంధించినటువంటి లీడర్ ఆయన పేరును ప్రస్తావించారు. దాంతో పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా గురించే ఈ థియేటర్లకు సంబంధించినటువంటి బంద్ లాంటి అంశాన్ని శిరీష్ బయటికి తీసుకొచ్చారు అనేటువంటి ఒక టాక్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే సామాజిక వర్గం పరంగా దిల్ వెంకటరమణారెడ్డి, శిరీష్ రెడ్డి. సో సామాజిక వర్గ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళేదో దగ్గర అనేటువంటి అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో బలంగా వెళ్ళింది. పైగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని తీసుకుంటూ హరిహర వీరమల్లుకి సినిమా థియేటర్లే లేకుండా చేసేలాగా వీళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వాల్ని అడ్డుపెట్టుకొని పార్టీలను అడ్డుపెట్టుకొని అనేటువంటి ఒక ఒపీనియన్ మెగా ఫ్యాన్స్లో కొంతమందిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుని అలాగే శిరీష్ రెడ్డిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దాని వెనక ఉన్నట్టు ఆంతర్యం ఏంటి, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తాజాగా శిరీష్ చేసినటువంటి కామెంట్స్ మెగా ఫ్యాన్స్కి చిర్రెత్తుకొచ్చాయి. అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకుని వెంటబడ్డారు. దాన్ని సెటిల్ చేసేందుకు వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు ఏం చేశారు అంటే, త్వరలో రామ్ చరణ్ తోటి ఒక పెద్ద సినిమా అనౌన్స్ చేయబోతున్నాము, ఆ సినిమా ఒకటి నిర్మించబోతున్నాము అనేటువంటి ఒక ప్రకటన చేశారు. దాంతోపాటు శిరీష్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే ఇదే: శిరీష్ రెడ్డి, అందరికీ నమస్కారం. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు
సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దానివలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి. ఇది ఆయన ఇచ్చినటువంటి వివరణ. నేను క్లోజప్లో చూడొచ్చు మీరు. ఆయన ఇచ్చినటువంటి వివరణ ఇది. దీనికి కారణం ఏంటంటే 4వ తారీఖున తమ్ముడు సినిమా నితిన్ హీరోగా నిర్మించినటువంటి సినిమా. ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు. బహుశా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని ఆదరించరు అనేటువంటి యాంగిల్లో వెంటనే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి కార్యక్రమానికి అటు వెంకటరమణారెడ్డి ఇటు శిరీష్ రెడ్డి ఇద్దరూ వచ్చారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తరచూ శిరీష్ రెడ్డి వివాదాల్లోకి యాదృచ్ఛికంగా వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రత్యేకించి మెగా హీరోలు అటు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు గురించి, ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి ఒక యాంగిల్లో మాట్లాడారు. హరిహర వీరమల్లుకు సంబంధించి పరోక్షంగా థియేటర్లని బంద్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మెగా హీరోల్ని లేదంటే మెగా ఫ్యామిలీని పరోక్షంగా సినిమాలో ఉండేటువంటి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎంటాడుతుంది అనేటువంటి అభిప్రాయం మెగా అభిమానులు కొందరిలో బాగా నాటుకుపోయింది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వెంటాడుతున్నారు. ఇదంతా కూడా ఎంకిపిల్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు తమ్ముడు సినిమాకి వచ్చింది. నితిన్కి ఇప్పటికే హిట్ సినిమాలు ఈ మధ్యకాలంలో లేవు. ఒక హిట్ని ఇచ్చే ఉద్దేశంతో వెంకటరమణారెడ్డి నిర్మించారు సినిమా నితిన్ తోటి, తమ్ముడు సినిమా. ఆ తమ్ముడు 4వ తారీఖు రాబోతుంది, వాళ్ళు 2వ తారీఖు. మరొక 48 గంటల్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి ఆదరణ లేదంటే ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కావాలి. బహుశా అందుకే ఒక వివరణ ఇచ్చి మెగా ఫ్యాన్స్ని సంతృప్తిపరిచేటువంటి విధంగా వాళ్ళు నానా రకాల ప్రయాసాలు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఆ వచ్చినటువంటి గ్యాప్ పూర్తి స్థాయిలో పూడడం లేదు. దానికి కారణం ఈ ఎపిసోడ్కి ముందుగా ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది, థియేటర్ల ఎపిసోడ్. సో థియేటర్లు అనేవి సినిమా థియేటర్లు 4 దగ్గర ఉన్నాయనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంటుంది టాలీవుడ్లో. ఆ 4లో వెంకటరమణారెడ్డి చాలా కీలకం. ఆయన సినిమా థియేటర్లకు సంబంధించి కానీ లేదా సినిమా నిర్మాణాలకు సంబంధించి కానీ టాలీవుడ్లో కీలకంగా ఉన్నారు. ఆయన ఆ మధ్యకాలంలో తెలంగాణ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. ఆంధ్ర వాళ్ళు సినిమాలు చూస్తారు, తెలంగాణ వాళ్ళు సినిమాలు చూడరు, దావత్ చేసుకొని మందాగి మటన్ తిని పడుకుంటారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడి తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసేలాగా మాట్లాడి తర్వాత 4 కలుచుకున్నారు ఆయన. సో ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పించాయి. దాటి నుంచి బయటపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వివరణ అయితే ఇస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఎందుకు వివాదాల్లోకి వెళ్తున్నారు, వివాదాస్పదమైన యాంగిల్లోకి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది యాదృచ్ఛికమా లేదంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది మాత్రం టాలీవుడ్లో బాగా సీరియస్ టాక్ నడుస్తూ ఉంది. మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా చేస్తున్నారా లేదంటే యాదృచ్ఛికంగా వాళ్ళు ఇలాంటి వివాదాల్లోకి ఇరుక్కుంటున్నారా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.